ఆ గిఫ్ట్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళగానే వాళ్ళు ఇస్తే అలాంటివి చాలా రాసుంటాం మేము, ఎప్పుడు ఏది రాలేదు, మేబీ ఇది కూడా రాదేమో అని అలాగే వెళ్ళిపోయాము. సో 2 days తర్వాత కాల్ ఇచ్చారు. మా ఆయన అస్సలు వద్దన్నారు. నేను ఎక్సైట్మెంట్ తోటి వెళ్దాం వెళ్దాం ఏం గిఫ్ట్స్ చూద్దాం అని వెళ్ళాము. వెళ్ళేసరికి ఫస్ట్ బ్యూటీషియన్ వచ్చింది 5,000 పడుతుంది లాగా ఫ్రీగా. బట్ నాకు ఈ బ్యూటీషియన్ దాని మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. సో ఇది యూస్ఫుల్ అవ్వదు, మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాము. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రిప్ 12,000 వర్త్ ఆఫ్ ట్రిప్, 4 days అకామిడేషన్ అండ్ ఫుడ్ మొత్తం వాళ్ళే. మేబీ ట్రావెలింగ్ ఛార్జ్ మన వెళ్ళి ఉండొచ్చు, నాకు కరెక్ట్ క్లారిటీ గురించి. అండ్ ఇందులో మెయిన్ గా వచ్చేసి ఏంటంటే గోల్డ్ బాల్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది రియల్ గోల్డ్ అని, నేను చాలా చాలా అడిగాను. అండ్ ఇది వచ్చేసి రేట్ గురించి 50 కనిపించింది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది గోల్డ్ అంటే. అండ్ దీనిలో మెయిన్ వచ్చేసి ఏంటంటే శారీ మాత్రం నేను ఏదో శారీ ఇస్తే ఏదో 100 రూపీస్ శారీ ఇస్తారేమో అని అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. శారీ వచ్చేసి చాలా బాగుంది, చూపిస్తాను. ఇదేం శారీ నాకు తెలియదు, నేను ఎప్పుడు శారీస్ కట్టుకోలేదు కాబట్టి నాకు ఇదేం శారీ తెలుస్తుంది, కామెంట్ చేయండి. శారీ మాత్రం చాలా బాగుంది. నేను శారీ కట్టుకోను కాబట్టి మా పాపకి దీంట్లో తీసుకున్నాము. మా పాపకి దాని అలా చేస్తుంది. ఒరే అట్టలు తినుడేదరా నువ్వు? థ్యాంక్ యూ.